అట్లాగే మార్బుల్స్, ఉదయపూర్ మార్బుల్స్లో 14 లక్షల నుంచి 18 లక్షల కోట్లు మార్బుల్స్ విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటారు. అందులో 70% 70-80% టర్కీ నుంచి దిగుమతులు ఉంటాయి మార్బుల్స్. దాన్ని కూడా బ్యాన్ చేసేసారు మన ఉదయపూర్ మార్బుల్ అసోసియేషన్ వాళ్ళు. సో అందువల్ల ఏమవుతుందంటే యాపిల్స్ కావచ్చు, యాపిల్స్ అయితే ఒక దాదాపు 5,000 నుంచి 7,000 కోట్ల వ్యాపారం టర్కీకి కట్ అయిపోయింది. ఇప్పుడు కొత్తగా ఇండియా ఒక ప్రభుత్వం, ఇప్పటి వరకు నేను చెప్పిందంతా కూడా భారతీయ పౌరులు స్వతంత్రంగా వాళ్ళ మీద ప్రభుత్వం ఏ రకమైన ఒత్తిడి చేయలేదు. సొంతంగా వాళ్ళే ఈ టర్కీకి ఒక బలమైన షాక్ ఇచ్చి కొన్ని వేల కోట్ల నష్టం చేకూర్చారు. టర్కీకి ఒక బలమైన వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఒక టర్కీకి సంబంధించిన అతిపెద్ద కంపెనీని ప్రభుత్వం బ్యాన్ చేసింది. ఆ కంపెనీ ఏంటంటే సెలబీ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరు. ఆ సెలబీ అని సింపుల్గా మనకు అని చెప్పచ్చు. ఈ సెలబీ అనే కంపెనీ ఏం చేస్తుందంటే ఎయిర్పోర్ట్లలో గ్రౌండింగ్ అంటారు, అంటే గ్రౌండ్ హ్యాండ్లింగ్ అంటారు, గ్రౌండ్ హ్యాండ్లింగ్, కార్గో మేనేజ్మెంటు, ఇట్లాంటి సర్వీసెస్ని ఎయిర్పోర్ట్లో అందిస్తుంది. దాదాపు 8 ఎయిర్పోర్ట్లలో ఇది అందిస్తుంది. అవేవో ఉంటే ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, చెన్నై, గోవా, కొచ్చిన్, అహ్మదాబాద్, కన్నూర్, ఈ 8 ఎయిర్పోర్ట్లలో ఈ సెలబీ కంపెనీ, ఇది టర్కీ కంపెనీ, ఈ సెలబీ కంపెనీ ఈ సర్వీసెస్ని అందజేస్తుంది. దాదాపు 58,000 ఫ్లైట్లకి ఈ సంవత్సరానికి ఇది సర్వీసెస్ ఇస్తుంది. దాదాపు 5,40,000 టన్నుల కార్గోని ఇది మేనేజ్ చేస్తుంది. ఇందులో 10,000 మంది ఎంప్లాయీస్ పనిచేస్తుంటారు. ఇప్పుడు ఈ కంపెనీని బ్యాన్ చేసింది ఇండియా. దీనివల్ల ఏమవుతుంది, వాళ్ళకి కొన్ని వేల కోట్ల లాస్ ఏర్పడుతుంది. ఈ 10,000 ఉద్యోగాలు పోయాయి. ఎందుకంటే చాలా హై రిస్క్ కదా ఎయిర్పోర్ట్లలో ఈ కంపెనీని అలో చేస్తే. ఈ కంపెనీలో పాకిస్తాన్ టెర్రరిస్టులు రావచ్చు, సెక్యూరిటీ హై రిస్క్ కదా. అందుకని మన బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ సంస్థ దీన్ని బ్యాన్ చేసింది సెక్యూరిటీని దృష్టిలో పెట్టుకొని. ఎందుకంటే ఇటువంటి నమ్మక ద్రోహి టర్కీ, మనం వాళ్ళు 2023లో ఆ దేశంలో భూకంపం వచ్చి 50-60 మంది చనిపోతే మనం ఆపరేషన్ దోస్త్ పేరుతో, అంటే ఆపరేషన్ ఫ్రంట్ పేరుతో మోడీ ప్రభుత్వం ఆ దేశానికి సరుకులు, మందులు, నిత్యావసర వస్తువులు, బట్టలు ఇలాంటివన్నీ పంపించింది. అంత హెల్ప్ చేస్తే వాళ్ళ ప్రజల్ని కాపాడడానికి మనం సహాయపడితే మన ప్రజల్ని చంపడానికి అది పాకిస్తాన్కి సహాయపడుతుంది. అందుకని ఇలాంటి సంస్థ ఈ 8 ఎయిర్పోర్ట్లలో కానీ ఉంటే రేపొద్దున పాకిస్తాన్ టెర్రరిస్టులు కూడా వీళ్ళ సహాయం చేస్తారు కదా. వాళ్ళు వచ్చి ఎయిర్పోర్ట్లో 10,000 మందిలో వాళ్ళు దిగారనుకో, 10 మంది దిగితే చాలు కదా 10,000 మందిలో. కాబట్టి అందుకని వీళ్ళని బ్యాన్ చేసింది. బ్యాన్ చేయడం చాలా కరెక్ట్ చర్య. సో దీంతో టర్కీకి ఒక షాక్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఆ కంపెనీ ఏదో కథలు చెప్తుంది, లేదు 65% కెనడా, యూకే, యుఎస్ పెట్టుబడులు ఉన్నాయి, ఓన్లీ 35% మాత్రమే టర్కీ కంపెనీలు పెట్టుబడులు ఉన్నాయి, ఇది టర్కీ కంపెనీ అని చెప్పడానికి లేదు అని ఏవో కథలు చెప్తుంది. కానీ ఇండియా ఆ కథలు వినడానికి రెడీగా లేదు. ఇండియాకి మన సెక్యూరిటీ ముఖ్యం, మన పౌరుల భద్రత ముఖ్యం. కాబట్టి ఈ కంపెనీని బ్యాన్ చేయడం 100% కరెక్టు. టర్కీకి ఇంకా కూడా చుక్కలు చూపించడానికి ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.